హాయ్ ఫ్రెండ్స్, ఒక యుద్ధంలో గెలవాలంటే శత్రువు యొక్క బలాన్ని సరిగ్గా అంచనా వేయాలి. దుర్యోధనుడు పాండవ సైన్యం వైపు చూడగానే అతనికి సామాన్య సైనికులు కనిపించలేదు. భీమార్జునులతో సమానమైన పరాక్రమం గల మహాయోధులు కనిపించారు. ఆ వీరులు ఎవరో ఈ శ్లోకంలో చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఈ సైన్యంలో పెద్ద పెద్ద విల్లులు ధరించిన వారు, యుద్ధంలో భీముడు మరియు అర్జునులతో సమానమైన పరాక్రమం గల శూరులు ఉన్నారు. వారు ఎవరంటే యుయుధానుడు, విరాటరాజు మరియు మహారథుడైన ద్రుపద మహారాజు. ఇక్కడ దుర్యోధనుడికి భీముడు మరియు అర్జునుడు అంటే అత్యంత భయం. అందుకే శత్రువులందరినీ వారితో పోలుస్తూ తన భయాన్ని వ్యక్తపరిచాడు. మహారథుడు అంటే ఒక్కడే 10,000 మంది ధనుర్ధారులతో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడు అని అర్థం. ద్రుపదుడు అలాంటి అసాధారణ యోధుడు. కృష్ణుడు ప్రియ శిష్యుడైన సాత్యకి మరియు పాండవులకు అజ్ఞాతవాసంలో ఆశ్రయం ఇచ్చిన విరాటరాజు యుద్ధరంగంలో ఉండటం కౌరవులకు హెచ్చరిక వంటిది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విజయం సాధించాలంటే శత్రువులను తక్కువ అంచనా వేయకూడదు. దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడైనా అవతలి వారి బలాన్ని గుర్తించడంలో అతను అప్రమత్తంగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే సవాళ్లను సరిగ్గా అంచనా వేస్తేనే వాటిని ఎదుర్కోగలం. పాండవుల వైపు ఉన్న వీరులంతా ధర్మం కోసం నిలబడినవారు. ధర్మమున్న చోట ఎంతటి బలహీనుడైనా మహావీరుడిగా మారుతాడు. పాండవ సైన్యంలో ఇంకా ఎవరెవరున్నారు, ద్రౌపది కుమారులు మరియు అభిమన్యుడి గురించి దుర్యోధనుడు ఏమన్నాడో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.